బ్రేకింగ్ న్యూస్. పహల్గామ్ ఉగ్రదాడి వెనక భారతదేశంలో ఉంటూ పెంపుడు కుక్కలుగా పాకిస్తాన్కి పనిచేస్తున్న వారి హస్తం ఉందా? ఎస్, ఖచ్చితంగా వారి హస్తం ఉంది. ఎందుకంటే మనం చూసాం పహల్గామ్ ఉగ్రదాడిలో ఒక వ్యక్తి ఉన్న వారందరినీ కూడా సేవ్ చేస్తున్నట్టు, అలాగే వారిని ఆ ప్రాంతానికి తీసుకొచ్చినట్టు, ఒక మహిళకు మతం మార్చి అక్కడ ఉంచుతున్నట్లు గతంలో, అలాగే ఒక 10 మంది టూరిస్టులకి ఈ లొకేషన్ బాగుంటుంది, ఆ లొకేషన్ బాగుంటుందంటూ కూడా వాళ్ళని రాంగ్ గా గైడ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చేస్తాడంటూ ఒక వార్త బయటకు వచ్చింది. అతని పేరేంటో కాదు, అతని పేరు అయాజ్ అహ్మద్. సో ఇతను అనంత్ నాగ్ జిల్లాకి చెందిన బైనరస్ లోయకి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాడు. అండ్ ఇప్పుడు ఎవరైతే ఉగ్రదాడిలో చనిపోయారో దాదాపు 27 మంది, అందులో దాదాపు 15 మందిని కూడా ఆ లొకేషన్ కి ఇతనే తీసుకొచ్చాడు, ఈ అయాజ్ అహ్మద్. సో ప్రస్తుతం అయితే ఇతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు, అరెస్ట్ చేశారు ఇతన్ని. సో మరి గతంలో మరి మతం మార్పిడికి కూడా ఇతను పాల్పడ్డాడంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఉగ్రవాదులతో అసలు ఇతనికి సంబంధం ఉందా? అలాగే ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తులను ఆల్రెడీ మన వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళ ఇల్లును కూడా కూల్చేయడం మనం చూసాం. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అందించడానికి మా ప్రతినిధి హారిక లైన్ లో ఉన్నారు, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. హారిక, చెప్పండి. అంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ ఒక వ్యక్తి వీళ్ళందరినీ సేవ్ చేస్తున్నట్టు, అతను ఆ ఉగ్రవాదుల దగ్గర నుంచి కాపాడుతున్నట్టు, ఆ లోయ నుంచి వాళ్ళని తీసుకొస్తున్నట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అతన్నే పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఒక వీడియోలో అతను కూడా ఆ ప్రదేశంలో ముందు తిరుగుతున్నట్లు కూడా ఒక క్లిప్ బయటకు వచ్చింది. దీని గురించి ఏంటి సమాచారం? రైట్ తేజ, ప్రస్తుతం అంటే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయిన విషయం మనం అందరూ తెలిసిందే. అది కూడా అమాయక ప్రజల పైన కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అయితే ఈ ఉగ్రవాదులలో ఒక వ్యక్తి కొన్ని రోజులుగా అక్కడ పర్యాటక ప్లేసెస్ బాగుంటాయి అని చెప్పేసి అందరినీ తీసుకెళ్లడం. ఇందులో ఈ దాడి జరిగే ముందు కూడా అయాజ్ అహ్మద్ ఈ వ్యక్తి మహిళా టూరిస్టును మతం కూడా అడిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఏ మతమో తెలుసుకొని ఆమెను టూరిజం చూపించడానికి తీసుకెళ్లారు అని చెప్పేసి అంటున్నారు. అంతేకాక అనేక మంది టూరిస్టులకు కూడా మాయ మాటలు చెప్పి మరి లొకేషన్స్ బాగుంటాయని పహల్గామ్ తీసుకెళ్తున్నట్లు తేలింది. అయితే ప్రస్తుతం ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ అయితే చేస్తున్నారు. మరోవైపు ఇతను టూరిస్టు రాకను ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే వీళ్ళ అంటే ఆ టూరిస్టులు ఎప్పుడు ఎక్కడ ఏ టైంకి ఎంత మంది ఉంటారు అనేది కూడా మనకు ఆ ఉగ్రవాదులకు ఇతనే సమాచారం ఇచ్చారు అని చెప్పేసి అయితే అనుమానం మాత్రమే వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే దీన్ని లోతుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని అయితే ప్రకటించారు. అయితే మరోవైపు దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఈ అయాజ్ అనే ఒక వ్యక్తి మహిళా టూరిస్ట్ ను మతం అడిగారు అని చెప్పాను కదా. అయితే ఇతను అనంతనాగ్ జిల్లాలోనే కొన్ని రోజులుగా అక్కడే నివాసం ఉంటున్నాడు అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఉగ్రవాదుల్ని ఏర్పారేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే పహల్గామ్ ఉగ్రదాడిలో అసలు ఎవరెవరు హెల్ప్ చేశారు, అంటే హార్ట్ఫుల్ గా ఎవరు హెల్ప్ చేశారు అంటే ఆదిల్ అనే వ్యక్తి చూసాము రైఫిల్ ని అంటే ప్రజలపైకి తీసుకెళ్లకుండా అంటే లాక్కునే ప్రయత్నం చేశాడు. అందులో అతని పైనే కాల్చి చంపేశాడు ఉగ్రవాది. అయితే అదే విధంగా ఇతను కూడా అయాజ్ అహ్మద్ కూడా అలాగే హెల్ప్ చేశారు అని అనుకున్నాం. ఎందుకంటే మన వీడియోలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే అయాజ్ ఉగ్రవాదులు ఎందుకు అయాజ్ పైన దాడి చేయలేదనేదా ప్రశ్న? రైట్, అవును. అయితే ఇతను అంతా హెల్ప్ చేస్తున్నప్పుడు ఇతని పైన ఎందుకు దాడి చేయలేదు అంటే ఇక్కడ అదిల్ అనే వ్యక్తి ఏంటంటే రైఫిల్ ని లాక్కునే ప్రయత్నం చేశాడు. అయాజ్ మాత్రం ప్రజల్ని సేఫ్ ప్లేస్ తీసుకెళ్తున్నా అన్నట్టుగా అక్కడ పోర్ట్రే చేశాడు. అంటే ఇప్పుడు గందర్బల్ పోలీసులు మాత్రం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరి అంటే ఇంకా విచారణలో ఏం తేలుతుంది అనేది మాత్రం చాలా క్రూషియల్ అయిపోయింది. అంటే మరోవైపు ఇప్పుడు పహల్గామ్ ఉగ్ర కుట్రకు సూత్రధారి దాడులకు కుట్రదారుడు కూడా లష్కర్ ఈ తోయిబా అని మనం మాట్లాడుకున్నాం, హఫీజ్ సయీదీ. ఈ భద్రతా దళాలు కూడా అంటే అతను ద్వారానే ఇతను కూడా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ హఫీజ్ సయీద్ ద్వారా ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరిగింది, అంటే ఈ ఉగ్రదాడి జరిగింది అని చెప్పేసి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాము. అయితే ఇందులో ఇతను కూడా భాగం ఉన్నాడా లేదా, లేకపోతే ఉంటే ఎప్పటి నుంచి ఉంటున్నాడు, ఇక్కడ
ఈ అనంతనాగ్ గ్రామంలో ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాడు అనే దాని వెనకైతే విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే కానీ అక్కడ భద్రతా బలగాలను మాత్రం జమ్మూ కాశ్మీర్ అండ్ ఈ పహల్గామ్ లో మాత్రం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటున్నారు. అండ్ ఈవెన్ టూరిస్టులు కూడా రండి, మేము చాలా అంటే జాగ్రత్తలు తీసుకున్నాము, మీరు మీ కార్యక్రమాలు చేసుకోండి అన్నట్టుగా. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రోజులైతే అన్ని చార్ధామ్ తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు భారతదేశం మొత్తం. అయితే ఇదే తరహాలో ఇప్పుడు జమ్మూ కాశ్మీరే అక్కడ కీలకం. సో మరి మేబీ ఈ టూరిజం పడిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సీఎం కూడా ప్రకటించారు, ఇప్పుడు సేఫ్ గానే ఉంది, మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని అయితే అంటున్నారు. కానీ మనకి ఇక్కడ ఎందుకంటే ఈ ఉగ్రదాడిలో 2 కాశ్మీరీ యువకులు కూడా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఆ యువకుల ఇళ్లను కూడా మన ఆర్మీ మొత్తం పడగొట్టేసింది. వాళ్ళని వెతికే ప్రయత్నంలో అయితే మన ఆర్మీ ఉంది. వాళ్ళని అంటే ఒకవేళ వాళ్ళని పట్టిస్తే 20 లక్షల బహుమతి ఇస్తామని కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. మరి చూడాలి. ఈ ప్రస్తుతం అయితే లష్కర్ తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ అయితే చనిపోయారు, అంటే చంపేశారు మన ఆర్మీ. సో ముఖ్యంగా ఈ ఎవరైతే ఇప్పుడు పహల్గామ్ మొత్తం టూరిజం బాగుంటుంది అని చెప్పిన వ్యక్తి మాత్రం అయాజ్ అహ్మద్, ఇతని ఫోటో అయితే బాగా వైరల్ అవుతుంది. అంటే కొందరి సెల్ఫీల్లో ఉన్నాడు అండ్ కొన్ని రోజులుగా మనకు డిఫరెంట్ బట్టల్లో కనిపిస్తున్నాడు. అంటే ఆ స్వెటర్ ఏదైతే ఉందో అది మార్చి ఉంది. రైట్ హారిక, అయితే మొత్తానికి అయాజ్ అహ్మద్ అయితే ప్రస్తుతం ఆ పోలీసుల యొక్క అదుపులోనే ఉన్నాడు. ఖచ్చితంగా అతన్ని విచారిస్తున్నారు పోలీసులు. ఖచ్చితంగా అతని దగ్గర నుంచి విషయాలు రాబడతారు కుల్లబొచ్చి. ఎందుకంటే అతను చేసింది చిన్న నేరం కాదు. 26 మంది పొట్టను పెట్టుకున్నందుకు అతను కారణమయ్యాడు. ఇతను దేశ ద్రోహిగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇతని పేరు అయాజ్ అహ్మద్. సో ఇతని గుండెల మీద ఖచ్చితంగా మన ఆర్మీ వాళ్ళు ఇండియా జెండాను అయితే పాతేస్తారు. అలాగే ఒక పక్క ఈ ఏదైతే ఈ లష్కరే తోయిబాకి సంబంధించి ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించి అల్తాఫ్ లల్లీ ఎవరైతే ఉన్నారో నిన్న అతన్ని మన సైన్యం అతన్ని దారుణంగా కాల్చి చంపింది. సో అతని గుండెల మీద ఆల్రెడీ మన యొక్క భారతదేశం జెండాని పాతేశాం. అలాగే ఇక్కడే ఉంటూ భారతదేశంలోనే ఉంటూ పాకిస్తాన్కి అమ్ముడుపోయిన కొన్ని నక్కలు, పెంపుడు కుక్కలు ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారు. అసలు వీళ్ళందరినీ కూడా అసలు ఏం చేయాలి, వీళ్ళని ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని మాత్రం మాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియపరచండి. ఎందుకంటే కొంతమంది మాకు కామెంట్స్ లో ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తుంటే కింద జై పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కూడా కొంతమంది కామెంట్స్ అయితే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా జల్లెడ చేస్తున్నారు. మీరందరూ అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు, సేఫ్ ఇంత 140 కోట్ల జనాభాలో మమ్మల్ని ఎలా గుర్తిస్తారు, ఎలా పట్టుకుంటారు అనుకుంటున్నారేమో. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా చాలా పెద్దది. సో మీరు ఎవరు కూడా మా దగ్గర నుంచి తప్పించుకోలేరు. అండ్ నాకు కూడా పర్సనల్ గా కామెంట్స్ పెడుతున్నారు. అయినా సరే నేను వెనక్కి తగ్గే వ్యక్తిని అయితే కాదు. ఎవరున్నా సరే, ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే, ఇందులో ఈ ఉగ్రవాది సంస్థల్లో వాళ్ళ గురించి మేము మాట్లాడతాం, నిలదీస్తాం. నడి రోడ్డున నుంచోపెట్టి వాళ్ళని చెప్పులు దండేసి ఊరేగించి మరి వాళ్ళ చావు అంత భయంకరంగా ఉంటుంది. సో అలాగే మరి ముఖ్యంగా ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాదుల్ని ఎవరైనా సరే వాళ్ళ ఆశకి తెలిసినాగా లేకపోతే వాళ్ళ గురించి చెప్పిన 20 లక్షల వరకు కూడా రివార్డ్ ఉంటుందని అక్కడ ఒక పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. సో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ వివరాలు మీరు ఇస్తే ఖచ్చితంగా 20 లక్షలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే మొత్తం మన దేశం మొత్తం కూడా కొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఇప్పటివరకు దాదాపు పాకిస్తాన్కి సంబంధించిన ఈ పెంపుడు కుక్కలు, నక్కలు 18,000 మంది ఉన్నారు మన భారతదేశంలో వీసాలు తీసుకుని. వీళ్ళందరూ కూడా అంతే పాకిస్తాన్ పెంపుడు కుక్కలే. ఎందుకంటే వీళ్ళు మన మంచితనాన్ని చేతకానితనంగా ఇన్ని రోజులు చూశారు. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళకి సరైన సమాధానం త్వరలోనే చెప్పబోతున్నాం. ఆల్రెడీ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకి చూస్తున్నాం. అలాగే ఇప్పుడు సింధు నది యొక్క జలాల్ని ఆపేసాం కాబట్టి ఖచ్చితంగా త్వరలో పాకిస్తాన్ ఎడారి కాబోతుంది. దానికి సంబంధించి వీళ్ళు మోదీ గారి తలని తీసుకెళ్తాం, మోదీ గారి తలని తీసుకెళ్లి అక్కడ ఊరేగిస్తాం, లేకపోతే హిందూ నది జలాల్లో మీ హిందువుల యొక్క రక్తాన్ని అక్కడ
ప్రవహించేటట్టు చేస్తామంటూ అక్కడ ఉన్న కొంతమంది నాయకులు అయితే కూస్తున్నారు. మీకు దమ్ము ఉంటే ఖచ్చితంగా అదే చేయండి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. మేము యుద్ధాన్నే కోరుకుంటున్నాం. మేము పాకిస్తాన్ దగ్గర నుంచి యుద్ధాన్ని మాత్రమే కోరుకుంటున్నాం. అంటే ఇప్పటివరకు కశ్మీర్‌లోనే భారతదేశపు జెండా ఎగరవేయాలనేది కాదు. పాకిస్తాన్‌లో కూడా భారతదేశపు జెండా ఎగరవేసే రోజు దగ్గరలో ఉంది. కొడకల్లారా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఈ ఇండియా కొట్టే దెబ్బకి మీ అబ్బలు ఖచ్చితంగా గుర్తొస్తారు మీకు. సో, ఖచ్చితంగా వీళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పి తీరాలి. అలాగే ఆహ్, ఇక్కడ హైదరాబాద్‌లో 200 మంది ఉన్నారంట పాత బస్తీలో ఈ పాకిస్తాన్ నా కొడుకులు. సో, మరి వీళ్ళని అసలు ఎవరు రానిచ్చారు? వీళ్ళకి అసల ఎవరు ఇక్కడ ఉండనిస్తున్నారు? ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పటికైనా వీళ్ళు డేంజరే. వీళ్ళ వల్లే కదా బాంబ్ బ్లాస్టులు జరుగుతున్నాయి. వీళ్ళ వల్లే కదా హిందూ ఆలయాలపైన దాడులు జరుగుతున్నాయి. మనం చూసాం గత 5 నెలల క్రితం ఎవరు హిందూ ఆలయాలపైన వరుసగా దాడులు చేశారు. ఇప్పుడు నాకిదే అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్రతి అన్య మతస్థులు చేసిన ప్రతి టెంపుల్ పైన కూడా హిందూ దేవీ దేవతలు ఉన్నారు. ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, షమీర్పేటలో హనుమాన్ టెంపుల్ కావచ్చు. ఎవరు చేస్తున్నారు? ఏ మతానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు? ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారంటే మన భారతీయులు కాదు. మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కాదు. ఈ పాకిస్తాన్‌కి అమ్ముడుపోయిన పెంపుడు కుక్కలు. సో, వీళ్ళు ఇలా వీసాలు తీసుకుని దొంగచాటుగా వచ్చి మన భారతదేశంలోకి మన హిందూ దేవీ దేవతల పైన వీళ్ళు దాడులు చేస్తున్నారు. సో, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష మామూలుగా ఉండదు. ఒకవేళ ఈ ఉగ్రవాదులు గనక మన చేతికే దొరికితే మనం ఏం చేద్దాం అనే విషయాన్ని కూడా మన కామెంట్‌లో తెలియపరచండి. ఖచ్చితంగా వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఆల్రెడీ బలోచిస్తాన్ 10 మంది ఆర్మీ సైన్యాన్ని అయితే వాళ్ళు మట్టి కరిపించారు. వాళ్ళు దారుణంగా చంపేశారు వాళ్ళని. సో, వీళ్ళు మరి బలంగా తింటారు ఫుడ్డు. ఏం మాంసం తింటారో మీ అందరికీ బాగా తెలుసు. వాళ్ళే నిలబడలేకపోతున్నారు. బలోచిస్తాన్నే వాళ్ళు ఎదిరించలేకపోతున్నారు. బలోచిస్తాన్ కూడా ఒకప్పుడు పాకిస్తాన్‌లో భాగమే. ఇప్పుడు కాదనుకుని వాళ్ళు చెప్తున్నారు. మరి అక్కడే మీరు నిలబడలేకపోతున్నారు. ఇక్కడ ఇండియా సైన్యంతో ఇంకా మీరేం యుద్ధం చేస్తారు? కుక్కలను కొట్టినట్టు కొడతారు మిమ్మల్ని మా సైన్యం. మీరు చూస్తూ ఉండండి. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేదే లేదు ఇంకా. అలాగే పాకిస్తాన్‌కి ఎవరో ఒక దేశం సపోర్ట్ చేస్తున్నట్టు కూడా నాకు కింద కామెంట్ పెట్టారు. ఇక్కడే ఉంటూ మన తెలుగు రాష్ట్రానికి చెందినవాడే. అతని పేరు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖలిస్తాన్ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుంది బ్రదర్. మీరు జాగ్రత్తగా ఉండండి అని పెట్టాడు. జాగ్రత్త మరి. పాకీకి సపోర్ట్‌గా ఖలిస్తాన్ వాళ్ళు కూడా సపోర్ట్‌గా ఉండవచ్చు అని నిన్న చేస్తున్న వీడియోలో కామెంట్ పెట్టారు. ఎవరికి మోదీ గారి తలని తీసుకెళ్తా అన్నాడు కదా! ఈ ఈ పాకిస్తానీ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన